Roof system. This is set. It's also east side of NATV view. This elevated process Castle slab. This was elevated bridge. That's slab. This east side view of building. This is master plan. Sir, master plan. Not this, that's one, the Google map is there. Can you zoom side? Zoom. Sir. Sir, actually, this is our, here, right side, especially Dawaj Puri. So this blue area, this is our operational area, sir, where the aircraft movement takes place. This red one is the terminal building, which is one approach lighting system. That is going beyond Elur Canal up to this place. This red line is the Cat 1 approach lighting system, which is required for the flights to land in the low visibility. విజయవాడ ఎయిర్పోర్ట్ టెర్మినల్ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ముఖ్యంగా మాకు అమరావతి క్యాపిటల్ ప్రాంతంలో ఉన్న ఏకైక విమానాశ్రయం. ఈ ఎయిర్పోర్ట్లో కొత్తగా టెర్మినల్ త్వరలో పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలని అధికారులతో కలిసి చర్చించడం జరిగింది. కాంట్రాక్టర్లు కూడా ఇక్కడే ఉన్నారు. లోకల్ ఎమ్మెల్యే వెంకటరావు గారు నేను కలిసి సమీక్ష చేయడం జరిగింది. ఈ సమీక్షలో ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి, ఇవాళ నుంచి మొదలుకొని సంవత్సరం లోపల ఈ ఎయిర్పోర్ట్ టెర్మినల్ పూర్తయ్యే విధంగా అంతకంతా ముందుగానే ఇవ్వాలని మేమందరికీ కోరిక. తప్పకుండా సంవత్సరంలో ఈ ఎయిర్పోర్ట్ టెర్మినల్ పూర్తి చేసుకుని కొత్త రాజధానికి కొత్త ఎయిర్పోర్ట్ టెర్మినల్తో ప్రజలకు సౌకర్యం ఉండే విధంగా సదుపాయాలతో కలిగిన ఈ టెర్మినల్ని అతి త్వరలో మన కేంద్ర మంత్రులు అంతేకాకుండా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దిశానిర్దేశంలో ప్రారంభం చేయడానికి మేమందరం కూడా కలిసికట్టుగా ప్రయాణిస్తున్నాం. దానిలో భాగంగానే ఇవాళ ఈ సమీక్ష కార్యక్రమం. ఈ సమీక్షలో త్వరలో రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పరిష్కరించాల్సిన సమస్యలు కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన సమస్యలు కానీ వీటిలో నేను వెంకటరావు గారు బాలశౌరి గారు ముగ్గురం కూడా వీటిలో ప్రతి వారం ఇన్వాల్వ్ అయ్యి సంవత్సరం లోపల పూర్తయ్యేటట్టు మేమందరం కూడా కృషి చేస్తాం. ఈ ఎయిర్పోర్ట్కి ప్రాజెక్ట్ మేనేజర్గా అంతకుముందు విశేష అనుభవం కలిగి గతంలో ఇదే ఎయిర్పోర్ట్ని ఈ కొత్తగా మనం కూర్చున్న టెర్మినల్ సంవత్సరంలో పూర్తి చేసిన రామాచారి గారు, అంతేకాకుండా మనకి ఎయిర్పోర్ట్ డైరెక్టర్ గారు ఇద్దరు కూడా దీని మీద సీరియస్గా తీసుకున్నారు. కొత్తగా రామాచారి గారు కూడా అపాయింట్ అయ్యారు స్పెషల్ ఆపరేషన్ ఈ ఎయిర్పోర్ట్ యొక్క కొత్త ఇన్ఛార్జ్ కింద. వారి అంతేకాకుండా మన ఎయిర్పోర్ట్ డైరెక్టర్ గారి డైరెక్షన్లో సంవత్సరంలో, ఎందుకంటే గతంలో పూర్తి చేసిన ట్రాక్ రికార్డు విజయవాడ ఎయిర్పోర్ట్ అథారిటీ ఉంది కాబట్టి తప్పకుండా ఎయిర్పోర్ట్ అథారిటీ వాడు కాంట్రాక్టర్లు అందరం కలిసి ఇది సంవత్సరంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని అందరికీ తెలియజేయడం జరిగింది. తప్పకుండా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మాణం అన్ని సంవత్సరాలు ఏం జరగల. ఆల్రెడీ బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి ఉన్న ఎయిర్పోర్ట్లో చిన్న చిన్న సమస్యతో ల్యాండ్ ఎక్విజిషన్ ఇట్లాంటి ఇష్యూలన్నీ గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే చాలా వరకు క్లియర్ అయింది. రైతుల సమస్యలు పెండింగ్ ఉన్నాయి, అటుపై దృష్టి పెట్టాం. ప్రభుత్వం నుంచి వాళ్ళకి నష్టపరిహారం ఇప్పిస్తాం. కానీ ఎయిర్పోర్ట్కి ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగిపోయింది. కాంట్రాక్టర్ డిలే వల్ల పలు కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ డిలే అవుతుంది. ప్రాజెక్ట్ డిలే అవడం వల్ల నిర్మాణ వ్యయం పెరిగిపోతుంది అనేది కనీస ప్రాథమిక అంశం. అది అందరికీ తెలిసింది, మీకు నాకు. రాబోయే కాలంలో 9 నెలల్లో దీన్ని పూర్తి చేసి అమరావతి తలమానికంగా ఈ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా రూపాంతరించింది. ఎయిర్ బస్సులు కూడా వచ్చి ప్రపంచ దేశాల నుంచి డైరెక్ట్ సర్వీస్లో వస్తాయని నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ ఇది గన్నవరంలో ఉంటాం. అలాగే గన్నవరం నుంచి అభివృద్ధికి కూడా ఈ ఎయిర్పోర్ట్ వస్తే గన్నవరం దశ మారిపోతుంది. అలాగే మల్లవరి పారిశ్రామిక కారిడార్లో కూడా 478 కంపెనీలకి ల్యాండ్ అలొకేట్ జరిగింది. అది రేటు పెంచింది కదా ప్రభుత్వం 90 లక్షలు, దాన్ని తగ్గిస్తున్నాం. రాబోయే కాలంలో ఏపీలో నెంబర్ 1 పారిశ్రామిక కారిడార్గా మల్లవరి ఉంటుంది. దానికి ఈ ఎయిర్పోర్ట్ కూడా ఒక కారణంగా నేను భావిస్తూ ఎయిర్పోర్ట్ అధికారులు 9 నెలల్లో పనిచేస్తారని ఆశాభావం చేస్తాను. థ్యాంక్ యూ.
morning, sir. I'm Suresh from Airport Land Acquisition. Diesel Civil, sir. Good morning, sir. Myself, Messrs. Prasad, Agent Civil from Airport Authority of India. Good morning, sir. My name is Asad, managing. Thank you, sir. సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యాం. ఇది మనందరి హ్యాండ్స్ అయిందని పేరు తెచ్చుకున్నాం. ఇప్పుడు దాకా వాట్ ఎవర్ రీజన్స్ ఇంత డిలే అయింది అనేది మనం లీవ్ బి హెడ్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ ది వర్క్ అనేది మనం ఆలోచిద్దాం. విల్ గో హ్యాడ్ ఇన్ ఏ పాజిటివ్ మేనర్. థ్యాంక్ యూ. బేసిక్గా మీరందరికీ ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి మీరు సమస్యలు మా దృష్టి తీసుకోవడంలో ఉపయోగం లేదు. మీరు సమస్యలకు సొల్యూషన్ తీసుకుంటారని క్లోజ్ చేయకపోవాలి. ఆ ఇష్యూని అరెస్ట్ చేయండి. అంతే తప్ప కీప్ ఆన్ టెల్లింగ్ ద సేమ్ థింగ్ అగైన్ ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ ఫర్ us. ఎన్ని మీటింగ్లు పెట్టినా యూజ్ ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఆబ్వియస్గా మాకు 2 monthsకో 1 monthకో ఫిగర్ రిపోర్ట్ అయ్యిందని వెళ్తే వర్క్ ఎలా ప్రోగ్రెస్ అవుతుందో తెలుస్తుంది. ఆ ఇష్యూని ఇందాక అడ్రస్ చేశాను. ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్ ల్యాండ్ ఇష్యూలు ఇవన్నీ ప్రభుత్వం